నువ్వసలు మనిషివి కాదు శ్రీరామ్. అదేంటోదినా మరి? సంసారాల మెకానిక్వి. ఏంటో అమ్మడు, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎన్నిసార్లు ప్రయత్నిస్తావు? ఊట రెండా ఇలా ఏది చేసినా ఏదో తిరుగుతుంది. నీ తన్నులు తప్పడం లేదు. ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళకపోతున్నామే అమ్మడు. అందుకే అమ్మడు, ఈ గోడంతా మనకెందుకు, మన ఊరు వెళ్ళిపోదామే అమ్మడు. నేను తింగరదానిలే కావచ్చే, నేను బిడ్డకి తల్లినే, అది మాత్రం మర్చిపోను. అందుకే ఊర్లో నీ పేరు 10 ఎకరాలు కొన్నా. ఈ తెలంగాణ వచ్చిందనుకో మన ఊర్లో రేట్లు బాగా పెరుగుతాయంట. అప్పుడు అమ్మేసుకుని మళ్ళీ ఇక్కడ వ్యాపారం పెట్టేసుకుని హాయిగా ఉందామే అమ్మడో. వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళతో మనకెందుకు చెప్పు? ఏమంటావు అమ్మడు? వెళ్ళిపోదామా? నువ్వు వెళ్ళిపోయా అమ్మా, నువ్వు అక్కడే ఉండు, హాయిగా అక్కడే ఉండి ఏదో చీటి పడ్డ పాడేసుకుంటూ బతుకు. నేను వీళ్ళందరినీ ఒక దారి చేసి అప్పుడు అక్కడికి వస్తాను, సరేనా? నా భాష అర్థం చేసుకున్నావు కానీ నా బాధ అర్థం చేసుకోవట్లేదే అమ్మడో. నాకు నీ భాష తెలుసు, నీ బాధ తెలుసు, నీకే నా పక్క తెలియట్లేదు. దాన్ని తీర్చుకుని కానీ నేను ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టను. ఏ దారిలో బయట తీర్చుకుంటావే? అన్ని దారులు మూసిపోతేని. పిచ్చిదానా, భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడు. వాడే ఏదో ఒక దారి తప్పకుండా చూపిస్తాడు, చూస్తూ ఉండు.